ఓం శాంతి 14/1/1982 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. కర్మేంద్రియ జీతులే విశ్వరాజ్య అధికారులు. శబ్దంలోకి వచ్చేందుకు లేక శబ్దమును వినేందుకు ఎన్ని సాధనాలను ఉపయోగిస్తారు? బాప్దాదా కూడా శబ్దంలోకి వచ్చేందుకు శరీరరూపీ సాధనమును ధారణ చేయాల్సి వస్తుంది. కానీ శబ్దము నుండి అతీతంగా వెళ్ళేందుకు ఈ సాధనాల ప్రపంచమును దాటి వెళ్ళాల్సి ఉంటుంది. సాధనాలు ఈ సాకార ప్రపంచంలో ఉన్నాయి. సేవ కొరకు శబ్దంలోకి వచ్చేందుకు ఎన్ని సాధనాలను ఉపయోగిస్తారు. కానీ శబ్దం నుండి అతీతమైన స్థితిని పొందే అభ్యాసకులు క్షణంలో వీటన్నింటినీ దాటి వెళ్ళిపోతారు. అటువంటి అభ్యాసకులుగా అయ్యారా? ఇప్పుడిప్పుడే శబ్దంలోకి రావటం, ఇప్పుడిప్పుడే శబ్దం నుండి అతీతంగా వెళ్ళిపోవటం. ఇటువంటి నిగ్రహ శక్తి, రూలింగ్ పవర్ను మీలో అనుభవం చేసుకుంటూ ఉన్నారా? సంకల్ప శక్తి యొక్క విషయంలో కూడా ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు సంకల్పంలోకి రండి, విస్తారంలోకి రండి. మళ్ళీ ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు విస్తారాన్ని ఫుల్ స్టాప్లో ఇమిడ్చివేయండి. స్టార్ట్ చేసే మరియు స్టాప్ చేసే రెండు శక్తులు సమాన రూపంలో ఉన్నాయా? హే కర్మేంద్రియాల యొక్క రాజ్య అధికారులారా, మీ రాజ్యశక్తిని అనుభవం చేసుకుంటూ ఉన్నారా? రాజ్యశక్తి శ్రేష్టంగా ఉందా లేక కర్మేంద్రియాలు అనగా ప్రజల యొక్క శక్తి శ్రేష్టంగా ఉందా? ప్రజాపతిగా అయ్యారా? మీరు ఏం అనుభవం చేసుకుంటూ ఉన్నారు? స్టాప్ అనగానే అవి ఆగిపోతున్నాయా? మీరు స్టాప్ అని అన్నాక అవి స్టార్ట్ అయిపోవడం లేదు కదా. కేవలం ప్రతి కర్మేంద్రియం యొక్క శక్తికి కనుసైగ చేయగానే ఆ కనుసైగతోటే వాటిని ఎలా కావాలి అనుకుంటే అలా నడపగలగాలి. ఇటువంటి కర్మేంద్రియ జీతులుగా అవ్వండి. అప్పుడు ప్రకృతి జీతులుగా అయ్యి కర్మాతీత స్థితి యొక్క ఆసనధారులుగా అయ్యి విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. కావున మొదట కర్మేంద్రియ జీతులుగా అయ్యామని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ కర్మేంద్రియాలు జీ హజూర్, జీ హాజర్ అంటూ నడుచుకుంటూ ఉన్నాయా? రాజ్య అధికారులైన మీకు సదా స్వాగతం పలుకుతున్నాయా అనగా నమస్కరిస్తున్నాయా? రాజు ముందు మొత్తం ప్రజలంతా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారా? హే రాజ్య అధికారులారా, మీ అందరి రాజ్య కార్య వ్యవహారం ఎలా ఉంది? మంత్రులు, ఉపమంత్రులు మోసం చేయడం లేదు కదా. మనస్సు, బుద్ధి ఇలాంటివి. మీ రాజ్య అధికారాన్ని పరిశీలించుకుంటూ ఉన్నారా? మీ రాజ దర్బారును రోజు నిర్వహిస్తున్నారా లేక అప్పుడప్పుడు నిర్వహిస్తున్నారా? ఏం చేస్తున్నారు? పవర్ లేదు అనగా నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు కానీ పవర్ఫుల్గా లేరు. శస్త్రధారులుగా ఉన్నారు, ఆయుధాలు ఉన్నాయి కానీ సమయం వచ్చినప్పుడు ఈ ఆయుధాలను కార్యంలో వినియోగించలేరు. స్టాక్ ఉంది కానీ సమయం వచ్చినప్పుడు స్వయము ఉపయోగించలేరు మరియు ఇతరులతో కూడా ఉపయోగింప చేయలేరు. విధానం వస్తుంది కానీ విధి పద్ధతి రాదు. ఇటువంటి సంస్కారాలు గల ఆత్మలు కూడా ఉన్నారు అనగా షావుకారు సంస్కారాలు కలవారు. వారు రాజ్య అధికారి ఆత్మల యొక్క సదా సమీపమైన తోటి వారిగా ఉంటారు కానీ స్వ అధికారులుగా అవ్వరు. అర్థమైందా? వర్తమాన సమయంలో ఇప్పటి వరకు నేను ఎలా అయ్యాను అని ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు కూడా మీరు మార్చుకోవచ్చు. ఫైనల్ సీట్లను సెట్టింగ్ చేసుకునేందుకు ఇంకా ఆ ఈల మ్రోగలేదు. పూర్తి అవకాశం ఉంది కానీ ఇతరులకు కూడా మీరు ఏమని చెబుతారు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు లేదు అని చెప్తారు. ఎందుకంటే కొంతకాలం ముందే ఈ సంస్కారాలు రావాలి, అంతేకాని చివరి సమయంలో కాదు. కావున డబల్ విదేశీ గ్రూపు వారు స్వర్ణిమ అవకాశం తీసుకునే ఛాన్స్ గ్రూప్ అవ్వండి. కావున మీరంతా ఏ గ్రూపు వారు? అచ్చా, ఈరోజు అమెరికా మరియు ఆస్ట్రేలియా వారి వంతు. కావున ఇరువురు ఏ గ్రూప్ వారు? ఏ గ్రూప్ వారు వచ్చారు? ఆస్ట్రేలియా వారు ఏం భావిస్తూ ఉన్నారు? ఛాన్సలర్ గ్రూపేనా? ఆస్ట్రేలియా యొక్క శక్తులు ఏం భావిస్తూ ఉన్నారు? శక్తి దళం కూడా తక్కువేమీ కాదు స్త్రీలు.
పాండవులు అన్నలు ఉన్నారు, శక్తులు స్త్రీలు తక్కువేమీ కాదు. ఇరువురు తమ తమ వేగాలతో ముందుకు వెళ్తున్నారు. ఆస్ట్రేలియాలో శక్తులు ఎక్కువగా ఉన్నారా? లేక పాండవులు ఎక్కువగా ఉన్నారా? ఇరువురు సమానంగా ఉన్నారు బాబా అన్నారు. శక్తులు కాస్త రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. తర్వాత ఎక్కువగా ఎగురుతారంటే పూర్తి పురుషార్థం చేయలేదు అని బాబా అంటున్నారు. కావున ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నారు కానీ నెంబర్ వన్గానే వెళ్ళాలి. మధ్యలో కాస్త రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఫాస్ట్గా వెళ్తాము మరియు లక్ష్యాన్ని చేరుకుంటాము అని కొందరు అంటారు. అది పొరపాటు. అచ్చా, సదా కర్మేంద్రియ జీతులకు, ప్రకృతి జీతులకు, సూక్ష్మ సంస్కార జీతులకు అనగా మాయా జీతులకు స్వరాజ్య అధికారులుగయ్యి విశ్వరాజ్య అధికారులుగయ్యే ఇటువంటి రాజవంశీలకు రాజ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆస్ట్రేలియా పార్టీతో బాప్దాదాకు మీకన్నా ఎక్కువగా పిల్లల యొక్క స్మృతి కలుగుతూ ఉంటుంది. బాప్దాదా కూడా రోజు పిల్లల యొక్క మాలను స్మరిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా మిస్ చేసినా కానీ బాప్దాదా అయితే ఎప్పుడు మిస్ చేయరు. ప్రతి ఒక్క మణికి తమ తమ నెంబర్ ఉంది. ఉన్నది మాలలోనే. ఎన్నిసార్లు బాప్దాదా మీ అందరి మాలను స్మరించి ఉంటారు. ఆస్ట్రేలియా వారిపైన అయితే బాప్దాదాకు సదా గర్వం ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా నివాసులు బాబాను గుర్తించి తమ వారిగా చేసుకోవడంలో నెంబర్ వన్ రికార్డును చూపించారు. సంఖ్యలో చూసినా, వృద్ధిలో చూసినా, క్వాలిటీలో చూసినా అన్నింటిలోనూ ముందు ఉన్నారు మరియు మంచిగా సంభాలిస్తూ ఉన్నారు. కావున ఆస్ట్రేలియా తక్కువేమీ కాదు. లండన్లో కొంతైనా భారతవాసీలైన ఆత్మలు ఎక్కువగా ఉన్నారు. కానీ ఆస్ట్రేలియాలోనైతే అందరూ పరదా లోపల దాగి ఉన్న తండ్రిని గుర్తించడంలో నెంబర్ వన్గా అయ్యారు. కావున వారు బాప్దాదాకు ప్రియమైన వారు. అర్థమైందా? అంటే క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారు, భారతీయులు తక్కువ ఉన్నారు. ఇది బాబా చెప్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా వాసులందరూ తమను డబల్ లైట్ స్వరూపంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? డబల్ లైట్ అనగా సదా ప్రతి సమస్యను సహజంగా దాటి వెళ్ళేవారు. ఇలా అనుభవం చేసుకుంటూ ఉన్నారు. శక్తులు ఏం భావిస్తూ ఉన్నారు? ఎవరైనా మధువనం నుండి వరదానమును తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళగానే విజయం యొక్క జెండాను ఎగురవేయాలి అని శక్తులు భావిస్తారు. ఆస్ట్రేలియా వాసులపై బాప్దాదా సదా మహిమ యొక్క పుష్పాలను చల్లుతారు. ఎందుకంటే మొట్టమొదట సేవా వృద్ధి యొక్క ప్రమాణం ఆస్ట్రేలియా నివాసులదే. లండన్లో కూడా రాజ్య అధికారం యొక్క ఇక్కడి సంస్కారాలు భవిష్యత్తులో పనిచేస్తాయి. వర్తమాన సమయంలో ఆత్మనైన నా యొక్క రాజ్య అధికారపు సంస్కారాలు హద్దులోని రాజ్య అధికారం యొక్క సంస్కారాలుగా ఉన్నాయా, లేక అనంతమైన విశ్వ మహారాజన్ యొక్క సంస్కారాలుగా ఉన్నాయా, లేక చివరి పదవి అయిన దాసదాసి సంస్కారాలు ఉన్నాయా? క్వశ్చన్స్ ఇవి. దాసదాసీలుగా అయ్యే గుర్తులు ఏమిటో సాకారంలో కూడా వినిపించారు. ఏదైనా సమస్య లేక సంస్కారానికి ఆధీనంగా అయ్యి ఎవరైతే ఉదాసీనంగా ఉంటారో ఆ ఉదాసీనతయే దాసదాసీలుగా అయ్యేందుకు గుర్తు. ఉదాసీనతలోనే దాసదాసి అనేది ఉంది. కావున నేనెవరు అని స్వయమును పరిశీలించుకోండి. ఎక్కడ ఎటువంటి ఉదాసీనత యొక్క అల రావడం లేదు కదా. ఉదాసీనత అనగా ఇప్పుడు దాసులుగానే అవ్వటం. మరి అటువంటి వారిని రాజ్య అధికారులు అని ఎలా అంటారు? ఇదే విధంగా షావుకారు ప్రజలుగా కూడా అవుతారు. కావున ఇక్కడ కూడా చాలామంది రాజులుగా అవ్వలేదు, షావుకారులుగా అయ్యారు. ఎందుకంటే జ్ఞాన రత్నాల యొక్క ఖజానా ఎంతగానో ఉంది. సేవ చేసి పుణ్య ఖాతాను కూడా ఎంతో జమ చేసుకున్నారు. కానీ సమయం వచ్చినప్పుడు స్వయమును అధికారిగా చేసుకొని సఫలతా మూర్తులుగా అయ్యే నిగ్రహ శక్తి మరియు రూలింగ్ సేవ వృద్ధి నొందింది. కానీ వృక్షంలో కొన్ని శాఖలు కూడా కాండంగా అయిపోతాయి. అలాగే ఆస్ట్రేలియా కూడా లండన్ నుండి వెలువడింది కానీ ఇప్పుడు కాండంగా అయిపోయింది. ఇది కూడా విశేషతయే కదా. సదా అన్నింటిలోనూ రాజీగా ఉంటారు. రాజీగా ఉండడం అనగా అన్ని రహస్యాలను తెలుసుకోవడం,
కావున మెజారిటీ సంతుష్ట ఆత్మలే. మీరు సంతుష్ట మణులు. ఎటువంటి వాయుమండలంలోనైనా అలజడి ఉన్నా కానీ మీరు సదా అచలంగా ఉండేవారే కదా! ఎందుకంటే మీరు బాబాతో కలిసి ఉంటారు. ఏ విధంగా సదా బాబా అచలంగా ఉన్నారో అలాగే వారి తోడుగా ఉండే వారు కూడా అచలంగానే ఉంటారు కదా! శాన్ ఫ్రాన్సిస్కో గ్రూప్‌తో బ్రహ్మ కుమారి కుమారులందరి యొక్క విశేష కర్తవ్యం ఏంటి? బ్రహ్మ బాబా యొక్క విశేష కర్తవ్యం ఏంటి? క్రొత్త ప్రపంచం యొక్క స్థాపనయే బ్రహ్మ యొక్క కర్తవ్యం. మరి బ్రహ్మ కుమారి కుమారుల యొక్క విశేష కర్తవ్యం ఏంటి? స్థాపన కార్యంలో వారు సహయోగులు కావున ఏ విధంగా అమెరికాలో వినాశకారుల వినాశనం యొక్క స్పీడ్ పెరుగుతోందో అలాగే స్థాపనకు నిమిత్తులైన పిల్లల యొక్క స్పీడ్ కూడా తీవ్రంగా ఉందా? వారైతే చాలా తీవ్ర గతితో వినాశనం కొరకు తయారుగా ఉన్నారు అణుబాంబులు వేయడానికి. అలాగే మీరందరూ కూడా స్థాపన కార్యంలో ఇంత ఎవరు రెడీగా తీవ్ర గతితో ముందుకు వెళ్తున్నారా? వారి వేగం తీవ్రంగా ఉందా? లేక మీ వేగం తీవ్రంగా ఉందా? వారు 5 క్షణాలలో వినాశనం చేసేందుకు తయారుగా ఉన్నారు. మరి మీరు ఒక్క క్షణంలో తయారుగా ఉన్నారా? గతి ఎలా ఉంది? సెకండ్‌లో స్థాపన యొక్క కార్యం అనగా క్షణంలో దృష్టి నివ్వగానే సృష్టి తయారైపోవాలి. అటువంటి వేగం ఉందా? కావున మా గతి వినాశకారుల యొక్క వేగం కన్నా ఎక్కువ వేగంతో ఉండాలి అని స్థాపనకు నిమిత్తులై ఉన్న ఆత్మలు సదా ఈ స్మృతిని ఉంచుకోవాలి. ఎందుకంటే పురాతన ప్రపంచం యొక్క వినాశనానికి క్రొత్త ప్రపంచ స్థాపనతో సంబంధం ఉంది. మొదట స్థాపన జరగాల లేక వినాశనమా? స్థాపన యొక్క గతిని తీవ్రతరం చేసేందుకు విశేష ఆధారం సదా స్వయమును శక్తిశాలి స్థితిలో ఉంచుకోండి. జ్ఞాన స్వరూపులుగా అవ్వడంతో పాటు శక్తిశాలి స్థితిలో ఉంచుకోండి. నాలెడ్జ్‌ఫుల్‌తో పాటు పవర్‌ఫుల్‌గా ఉండాలి. 2 కంబైన్డ్‌గా ఉండాలి. నాలెడ్జ్, పవర్. అప్పుడే స్థాపన యొక్క కార్యం తీవ్ర గతితో జరుగుతుంది. కావున తీవ్ర గతి యొక్క పునాది ఎక్కడి నుండి వేయబడుతుంది? అమెరికా నుండా? అమెరికాలో కూడా ఎన్నో సేవా కేంద్రాలున్నాయి. కావున అందరూ నంబర్ 1గా మేమే వెళ్తాము అన్న లక్ష్యాన్ని ఉంచండి. మరి మీ నెంబర్ నుండి మొట్టమొదట ఆత్మిక బాంబు వెలువడుతుంది కదా! దాని ద్వారా ఏం జరుగుతుంది? అందరూ తండ్రి యొక్క పరిచయంను తెలుసుకుంటారు. ఏ విధంగా ఆ బాంబులతో వినాశనం జరుగుతుందో, అలా ఈ ఆత్మిక బాంబుల ద్వారా అంధకారం యొక్క వినాశనం జరుగుతుంది. కావున ఈ బాంబును వదిలేందుకు తారీఖేమిటి? ఆ గవర్నమెంట్ కూడా ఫలానా రోజున రిహార్సల్ జరుగుతుంది అని తారీఖు చెప్తుంది కదా! మరి మీ రిహార్సల్ యొక్క డేట్ ఎప్పుడు? అచ్చా! విదేశీ టీచర్ అక్కయ్యలు అవ్యక్త బాప్దాదాతో పిక్నిక్ జరిపారు. పిక్నిక్ అయిపోయిందా? వింటూనే ఉంటారు. కాసేపు తింటారు, కాసేపు వింటారు. ఇదే ఈశ్వరీయ పరివారం యొక్క విశేషత. ఇప్పుడిప్పుడే శక్తులు శిక్షకుడు ముందు కూర్చుంటారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే తండ్రి ముందుకు వచ్చేస్తారు. మళ్ళీ అప్పుడప్పుడే స్నేహితుడు ముందుకు వస్తారు. తండ్రిని సర్వ సంబంధాల రూపంలో అనుకుంటూ ఉన్నారు. ఈ బహురూపాల యొక్క అనుభవమును మొత్తము కల్పమంతటిలోనూ ఎవ్వరూ పొందలేరు మరియు ఎవరు ప్రాప్తింప చేయలేరు. సంగమ యుగంలో ఇది ఒక తండ్రి యొక్క పాత్రయే. సత్యుగంలో బాప్ దాదాతో పాటు పిక్నిక్ జరపాలి అని కోరుకున్నా జరుపుకోగలరా? ఇప్పుడైతే ఏది కావాలి అనుకుంటే అది, ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో మిలనమును జరపవచ్చు. కావున ఇది కూడా విశేష సేవాదారులైన మీ యొక్క భాగ్యమే. బాప్దాద అయితే అమృత వేళ నుండి పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యమును చూస్తూ ఉన్నారు. ఎన్ని రకాల భాగ్యాలు ప్రతి ఆత్మకు రచింపబడి ఉన్నాయి అని గమనిస్తారు. అమృత వేళయే భాగ్యాన్ని తీసుకువస్తుంది. ఆత్మిక మిలనం యొక్క భాగ్యమును అమృత వేళ తీసుకొస్తుంది కదా! ప్రతి అడుగులోనూ మీ యొక్క భాగ్యం ఉంది. తండ్రినే చూస్తారు. తండ్రిని చూసేందుకు ఈ కళ్ళు లభించాయి. తండ్రి మాటలు వినేందుకు చెవులు లభించాయి. మరి అది భాగ్యమే కదా! ప్రతి కర్మేంద్రియం యొక్క భాగ్యము ఉంది. ప్రతి అడుగులోనూ అడుగు వేసేందుకు కాళ్ళు లభించాయి. ఈ విధంగా ప్రతి కర్మేంద్రియానికి తమ తమ భాగ్యం ఉంది. కావున ఎన్ని రకాల భాగ్యాలు రోజంతటిలో ప్రాప్తి అవుతాయో వాటి లిస్టు తీయండి.
బాబాను చూశారు, బాబా మాటలు విన్నారు, బాబాతో పడుకున్నారు, బాబా తోడుగా తిన్నారు. ఇలా అన్నీ బాబాతో కలిసి చేస్తారు. సేవ చేసిన అందులోనూ తండ్రి యొక్క పరిచయాన్ని ఇచ్చారు, తండ్రితో కల్పించారు. మరి ఇదెంత గొప్ప భాగ్యం. కావున బాప్దాదా సదా పిల్లల ప్రతి ఒక్కరి యొక్క భాగ్య రేఖ ఎంత స్పష్టంగా, పొడుగ్గా, క్లియర్‌గా ఉందో చూస్తూ ఉన్నారు. భాగ్యం యొక్క రేఖ మధ్య మధ్యలో ఖండితం అవ్వడం లేదు కదా! జోడింపబడి మళ్ళీ ఖండింపబడుతూ ఉందా? లేక ఎప్పటి నుండైతే జోడింపబడిందో అప్పటి నుండి అఖండంగా తెగిపోకుండా ఉందా? ఖండితమైతే రేఖ మారిపోతుంది. కావున అఖండంగా ఉండాలి. కావున ఇటువంటి పిల్లల యొక్క దృశ్యాన్ని చూస్తూ ఉంటారు. బాబాకి ఇంకేం పని ఉంది? విశ్వ సేవ కొరకు మిమ్మల్ని నిమిత్తంగా చేసేసారు. ఇక తండ్రికి పని ఏముంది? బాబాయే అన్నీ చేస్తున్నారు కదా! కేవలం వెన్నెముకగా అవ్వడం బాబా యొక్క పని. పిల్లలతో కలుసుకోవడం, పిల్లలను చూడడం, పిల్లలతో ఆత్మిక సంభాషణ చేయడం, పిల్లలను నడిపించడం ఇదే పని మిగిలి ఉంది కదా! మీకు విశ్వంతో పని ఉంది మరియు బాబాకు పిల్లలైన మీతో పని ఉంది. విశ్వం ముందు బాబాను చూపించేది పిల్లలైన మీరే కదా! పిల్లల ద్వారానే తండ్రి కనిపిస్తారు. వెన్నెముకగా బాబా ఉన్నారు. బాబా వెన్నెముకగా అవ్వకపోతే మీరు ఒంటరిగా అలసిపోతారు. మోహం కూడా ఉంది కదా! పిల్లల యొక్క అలసటను కూడా బాబా చూడలేరు. బాబాకు చాలా ప్రేమ ఉంది. కావున ప్రతి సంవత్సరం అలసటను తీర్చుకునేందుకు మీరు ఇక్కడికి వస్తారు మధుబన్. ఇక్కడికి వచ్చి సేవా భార్య యొక్క కిరీటాన్ని దించుకుంటారు కదా! ఇక్కడ సేవ ఉండదు కదా మీకు అక్కడ నుండి వచ్చిన వారికి. అక్కడైతే ఒక్కొక్క విషయంలోనూ ఎవరు చూడడం లేదు కదా, ఎవరు వినడం లేదు కదా అని గమనం ఉంచుతారు. ఇక్కడ ఏమైనా జరిగినా దాదీ, దీదీలు ఉన్నారు, బాప్దాదా ఉన్నారు, వారే సరి చేస్తారులే అని భావిస్తారు. ఎంత ఫ్రీగా, స్వతంత్రంగా ఉన్నారు తండ్రి ఇంటిలో. కావున విదేశీ సేవల అనుభవాలు కూడా బాగా జరుగుతాయి కదా! డబల్ నాలెడ్జ్‌ఫుల్‌గా అయిపోయారు. అయిపోయారు కదా! అచ్చా! ఓం శాంతి.